కృష్ణ అనే యువకుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. కాని ఒక్కసారి మానసిక ఒత్తిడితో మురికివాడలా మారిపోయిన జీవితానికి విరామం ఇవ్వాలని నిర్ణయిస్తాడు. ఊరికే శాంతినిచ్చే పల్లెటూరికి వెళ్లాలనుకుంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోని దారబోలు అనే పల్లె తన తాతయ్యకి మిగిలిన ఓ పాత ఇంటికి వెళ్తాడు. ఆ ఊరు అందంగా ఉంటుంది. కాని ఒక్క విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉంటారు. ఊరి పక్కనున్న ఓ పెద్ద తోట గురించి ఎవ్వరూ మాట్లాడరు. పిల్లలైతే ఆ తోట దగ్గరికి పోతే వారిని తల్లిదండ్రులే హెచ్చరిస్తారు. కృష్ణకి ఇవన్నీ నవ్వుగా అనిపించాయి. పాతకాలం భయాలే అనుకున్నాడు. ఒక రాత్రి తోట వైపునుంచి ఎవరో పిలుస్తున్నట్టు ఇంటి దగ్గర లోపల నిద్రలో ఉన్న కృష్ణకి వినిపిస్తుంది. తనని ఎవరో తోటనుంచి పిలుస్తున్నట్టు. వెనక్కి తిరిగే సమయం లేదని తెలిసికూడా అతను తోట వైపు వెళ్తాడు. ఆ తోటలో అందమైన నీడలున్నాయి. కాని వాటి వెనక నీడల్లో బాగా బిగుసుకున్న చీకటి ఉంటుంది. అక్కడ మధ్యలో ఉన్న ఓ పెద్ద నెమలికన్ను చెట్టు దగ్గరికి వెళ్తాడు కృష్ణ. అదే చెట్టు కింద ఒక పెద్ద రాయి ఉంటుంది. దానికి ఎవరో రక్తంతో పూజ చేసినట్లు ఉండటం అతని కళ్ళకి పడుతుంది. పక్కనే ఉన్న ఓ పాత ఖమ్మ సడంగా కదిలింది. వెంటనే భూమిలోంచి తెల్లటి చేతులు బయటికి వచ్చాయి. ఒక ఆడమనిషి రూపం తన ముందుగా ఉంది. కళ్ళు నల్లగా మాడిపోయినట్టుగా ఉన్నాయి. శరీరమంతా తడిగా ఉంది. ఇంతకీ నీవేనా నా విరహాన్ని తీర్చేవాడివి? అని అడిగింది. కృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. కాని ఆ ఆత్మ ఓ మాట చెప్పింది. నన్ను కదిలించావు. నీ మనసు నా వద్ద పెట్టు. ఇప్పుడు నువ్వు నా సొంతం. కృష్ణ రోజురోజుకీ మారిపోతాడు. రోజులు నిద్రలేని రాత్రులుగా మారుతాయి. వింత కలలు వస్తుంటాయి. తోటలో ఆ మహిళని చూస్తున్నట్టు, ఆమె తన ఇంటి తలుపు తట్టినట్టు, ఇంట్లో ఉన్న ప్రతి అద్దంలో ఆమె ముఖం కనిపించటం మొదలవుతుంది. తన ఫ్రెండ్ నీలిమ ఆ గ్రామానికి వస్తుంది. ఆమె కృష్ణ మీద చిత్తశుద్ధిగా ప్రేమతో ఉంటుంది. ఒకరోజు ఆమె తోట దగ్గరికి వెళ్లిన కృష్ణని వెతికే ప్రయత్నం చేస్తుంది. కాని తోట వద్ద రక్తపు చేతులు ఆమె గుండెల్లో దూసుకొస్తాయి. ఆత్మకి కొత్త శరీరం కావాలనే విషయం అప్పుడు తెలుస్తుంది. తన హృదయంలో రక్తపు చేతులు తాకిన వెంటనే నీలిమ గట్టిగా అరచింది. ఆ అరుపు చెవులు పగలగొట్టినంత తీవ్రంగా ఆ తోట మొత్తాన్ని దద్దరిల్లేలా చేసింది. కాని తోట మాత్రం నిశ్శబ్దంగా మర్మమైనదిగా ఉండిపోయింది. నీలిమ నేలపై కూలిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాని ఏదో ఒక అసహజమైన బరువు ఆమె మీద పడినట్లుంది. అది భౌతికంగా కాదు, మానసికంగా. ఆమె చుట్టూ ఉన్న గాలిగాగంగా మారింది. చెట్ల కొమ్మలు ఒక్కొక్కటిగా కదిలాయి. అడవి అంతా ఒక్క ఆత్మ యొక్క ఊపిరితో నిండినట్టు అనిపించింది. కృష్ణ మాయమవుతాడు. ఆత్మ తన ముందు ఉన్న నెమలికన్ను చెట్టు కింద నల్లగా మాడిపోయిన కళ్లతో, తడిగా ఉన్న శరీరంతో నిలబడి ఉంది. ఆమె గళం ఈసారి స్పష్టంగా వినిపించింది. నేను నీ కోసమే వేచి చూస్తున్నా. నీ శరీరం నాకు కావాలి. నీలిమ తనమీద పడిన బరువును వదిలించుకోవాలని ప్రయత్నించగా భూమిలోంచి మరోసారి తెల్లటి చేతులు వచ్చి ఆమెను పట్టుకుంటాయి. ఈసారి అవి మరింత బలంగా ఉన్నాయి. ఆమె ముఖం భయంతో వంకరగా వంగిపోతుంది. కాని ఆమె చుట్టూ ఉన్న తేజం వేరు. ఆమె నీలిమ, ప్రేమతో ఉన్న హృదయం. ఆమె లోపల ఎప్పుడూ కృష్ణని కాపాడాలన్న తపన ఉంది. ఆ ఆత్మకు ఆమె శరీరం తాత్కాలికంగా అవసరమైనా ఆమె అంత సులువుగా దానిని ఇవ్వబోదు. తీరం చేరిన యుద్ధం మొదలవుతుంది. నీలిమలో ఆత్మ ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. నీలిమ యొక్క గుండెలో ప్రేమ, భయం, ధైర్యం అన్నీ కలిసిపోయి ఒక మహాశక్తిగా మారతాయి. ఆ అంధకారపు ఆత్మకు ఇది అంచనా వేయలేని ప్రతిఘటన. ఆ క్షణంలో నీలిమకు ఆమె నాన్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఎవ్వరి శరీరాన్ని ఎవ్వరూ కబళించలేరు, మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే. ఆమె కళ్లల్లో ధైర్యం మెరిసింది. ఆమె నోరు తెరిచింది. కృష్ణ నావాడు. నా ప్రేమ శుద్ధమైనది. నువ్వు నన్ను గెలవలేవు అని. అదే క్షణంలో తోటలో బలమైన గాలులు వస్తాయి. చెట్లు కదలతాయి. ఆత్మ గర్జన చేస్తుంది. కాని ఆ శబ్దం నీలిమపై ప్రభావం చూపదు. కృష్ణ కనిపిస్తాడు.
కాని అతని రూపం మారిపోయినట్టుగా ఉంటుంది. అతని కళ్లలో వెలుతురు లేదు. శరీరం వాడిపోయినట్లుగా ఉంది. అతడు నీలిమను చూస్తూ కదిలే ప్రయత్నం చేస్తాడు. కాని అతను ఆత్మచేతులలో చిక్కుకున్నట్టున్నాడు. అప్పుడు నీలిమ పెద్దగా కేక వేస్తుంది. కృష్ణ, తిరిగిరా, నీకు నేను ఉన్నాను అని. ఆ శబ్దం ఆత్మను గుచ్చినట్లుగా ఉంటుంది. ఆత్మ కేకలు వేస్తూ వెనక్కి వెళ్తుంది. భూమి కంపిస్తుంది. నెమలికన్ను చెట్టు క్రొవ్వగా విడిపోతుంది. రాళ్లు క్రిందకి పడతాయి. ఆ తోట లోపల ఏదో శాపగ్రస్త మూల కదలుతున్నట్టుంది. ఇది కేవలం మొదటి దాడి మాత్రమే. నీలిమ కృష్ణను పట్టుకుని బయటికి లాక్కెళ్తుంది. కాని వెనకాల ఆత్మ చిరునవ్వుతో చూస్తుంది. అతను నాకు సొంతం. ఇది ఇంకా పూర్తవలేదు. నీలిమ కృష్ణ గట్టిగా తిరిగి తోటలోకి లాగపడతారు. వెనకవైపు ఆత్మ తన నల్లగా మాడిపోయిన కళ్లతో నెమ్మదిగా చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది. గెలుపు కోల్పోయినా ఏదో మిగిలిందన్న భావనతో. తోటలో గాలి ఉగ్రంగా ఊదిపడుతుంది. నెమలికన్ను చెట్టు పూర్తిగా కూలిపోతుంది. ఆ చెట్టు కింద దాగి ఉన్న శాపగ్రస్త శిల గబగబలాడుతుంది. అది ఓ మూల తాళం వేసిన సీలును పోలి ఉంటుంది. ఆత్మ పూర్తిగా శరీరం దొరకకపోయినా తన శక్తిని ఆ శిలలోకి ప్రవేశపెడుతుంది. ఆ శిల రెచ్చిపోతుంది. కాని నీలిమ వెంటనే ఆ శిల ముందు నిలబడి మంత్రం జపిస్తుంది. అది ఆమె తండ్రి చనిపోవడానికి ముందు నేర్పిన ఋషి మంత్రం. ఆ శబ్దం వింటూనే ఆ శిల నుంచి మళ్లీ అగ్గిపుల్లల వలె ఆత్మరూపం బయటకు రావాలనుకుంటుంది. కాని నీలిమ తిరిగి తోటలోకి లాగపడతారు. ప్రేమ ఆ శక్తిని నిలిపేస్తుంది. చివరికి ఆ శాపగ్రస్త శిల క్రింద ఉన్న భూమి చీలిపోతుంది. ఆత్మ చివరి అరుపుతో మరిగిపోయిన మంటల్లో మాయమవుతుంది. తోటలో కాంతి పునరాగమనం అవుతుంది. చెట్లు మళ్లీ నెమ్మదిగా ఊగపడతాయి. నీలిమ చేతుల్లో కృష్ణ మళ్లీ స్పష్టంగా కదలడాన్ని ప్రారంభిస్తాడు. అతని కళ్లలో వెలుగు తిరిగొస్తుంది. ఏకాంతంగా వెళ్లిపోయే సమయంలో నీలిమ ఆ తోటవైపు ఒక్కసారి తిరిగి చూస్తుంది. ఆ గంభీరమైన చెట్లు, ఆ మర్మమైన నేల అన్నీ నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాయి. కాని ఆమె ముఖంలో ఇక భయం లేదు. ధైర్యముంది, ప్రేమ ఉంది, గెలుపు ఉంది. చివరిగా నీలిమ కృష్ణతో, నీకోసం మాత్రమే కాదు కృష్ణ, న్యాయం కోసం పోరాడితే ఆ దేవుడే మనలో ఉండి నడిపిస్తాడు. ఈ స్టోరీ ఇంతటితో ముగుస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చెయ్యండి.